రాష్ట్రంలో మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించడంతో పాటు రవాణా రంగంలో వారి భాగస్వామ్యాన్ని పెంచే దిశగా తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగంలో మరో ముందడుగు వేసినట్లు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీపీ చారు సిన్హా తెలిపారు. ఈ వినూత్న పథకం ద్వారా హైదరాబాద్ పరిధిలోని 4 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 500 మంది మహిళలను ఎంపిక చేసి వారిని ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ అధికారిక భాగస్వామి అయిన వివిసి మోటార్ సహకారంతో నగరంలో మహిళా ఆధారిత ఎలక్ట్రిక్ మొబిలిటీ పైలట్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇరు విభాగాల ప్రతినిధులు ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశారు. ఏడాది పాటు సాగే ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా మహిళలకు స్వయం ఉపాధి లభించడమే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో వారి ఉనికిని పెరగడం వల్ల ప్రయాణికులకు మరింత సురక్షితమైన రవాణా వాతావరణం ఏర్పడుతుందని ఏడీజీపీ చారు సిన్హా వెల్లడించారు. మహిళా సాధికారత, సుస్థిర రవాణా వ్యవస్థల పట్ల తమకున్న నిబద్ధతకు ఈ భాగస్వామ్యం నిదర్శనమని, ఇది నగర రవాణా ముఖ చిత్రాన్ని మార్చడమే కాకుండా మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతుందని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.